నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని వివాహిత మహిళ నుంచి 59 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో వైకాపా నాయకుడు వైభవ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సిఐ అస్టర్ పాషా. నంద్యాల శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం. ఆలయం హుండీని పగలగొట్టి నగదు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించిన దుండగులు. నంద్యాల మూలమట్టం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు. శ్రీ లక్ష్మీ చండీ హోమం వైభవంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ. నంద్యాలలో నిర్బంధాల మధ్య విద్యాసంస్థల బంద్. అర్ధరాత్రి నుండి ఎక్కడికక్కడ విద్యా నాయకులను గృహ నిర్బంధం, అరెస్టులు. పోలీసు నిర్బంధాల మధ్య నాయకుల అరెస్టులు. నీట్ లీక్పై ఆగ్రహ జ్వాలలు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష. న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్. దీక్షకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు. ఆలయంలో పెద్ద గంటలను దుండగులు అపహరించడంతో భక్తుల ఆగ్రహం వ్యక్తం. నంద్యాల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీ బాబాసార్ క్షత్రియ సమాజ సభ్యులు వెల్లడి. నంద్యాలలో ప్రజలకు ప్రభుత్వానికి వారధి, జనతా వారధి. బీజేపీ కార్యాలయంలో వినతుల స్వీకరణ. సమస్యల పరిష్కారానికి హామీ. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. వర్షాలు కురవాలని నంద్యాల భరతమాత ఆలయం నుండి మహిళల భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహణ. ఆషాఢమాసం అమ్మవారికి పుట్టెంటు పట్టు చీర సారె సమర్పించిన మహిళలు. శ్రీశైలం పాతాళ గంగా ఏపీ టూరిజం రోప్ వే 30 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత. భద్రతా ప్రమాణాలు, మెయింటెనెన్స్ పనుల కారణంగా నిర్ణయం. స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని వివాహిత మహిళ నుంచి 59 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో అనంతపురానికి చెందిన వైకాపా నాయకుడు చింతకుంట వైభవ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని నంద్యాల 2వ పట్టణ సిఐ అస్టర్ భాషా వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన నాగశ్వేతకు వైభవ్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని నమ్మకంగా మార్చుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని చెప్పి 2024 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ వరకు దశల వారీగా 59 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నాగశ్వేత తన బంగారు, వెండి ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని అతనికి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరగా వైభవం తప్పించుకుని బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 2న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో పరిచయంలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పోలీసులు సూచించారు. నేను ఇక్కడ నంద్యాలలోనే ఉంటాను, సాయిబాబా నగర్. ఇక్కడ నేను నా చిన్ననాటి స్నేహితుడి గురించి కంప్లైంట్ చేసేకి నంద్యాల ఇక్కడ సిఐ ద్వారా వచ్చాము. సి వైభవ్ అతను మా క్లాస్మేట్. అతను నన్ను మోసం చేశాడు. డబ్బు తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు, కానీ అతను అమ్మేసుకున్నాడంట. అది తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. ఎరేకా లీఫ్ ప్లేట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్, లీఫ్ ప్లేట్స్. దానికోసం నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను నేను. అండ్ నేను అతన్ని ట్రస్ట్ చేశాను, ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగ్గా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని. యా 1,50,000 పైన లోన్ యాప్స్లో నాకు
అతనే లోన్ అప్స్ తీసేది, అతనికి మనీ వేసేది. అతని ఖర్చుల కోసం సతాయించి నన్ను లోన్ అప్స్ చేసి అతను డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బులు కట్టేదాన్ని దానికి కూడా. నంద్యాల శివార్లో కుందు నది సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 10,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించారు. ఆలయ కమిటీ నాగభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం గత శుక్రవారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో 10,000 రూపాయలకు పైగా విరాళాలు సమర్పించారు. ఇదే విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారని అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పవిత్ర దేవాలయంలో చోరీ జరగడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల భద్రతను పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ట్రై చేసినాడు. అదే పడితే బొర్రగా ట్రై చేసినాడు. శుక్రవారం కుందు నది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 ఉండీలు, బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. మేము హఠాహుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళారు. హుండీ డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. 10,000 కదా. ఉదయం పూజకని వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నంద్యాల మూలమట్టం ప్రాంతంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ చండీ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి అనంతరం శ్రీ లక్ష్మీ చండీ హోమం, వారాహి శాస్త్ర పారాయణ భక్తు శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ మాట్లాడుతూ పురాతన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల్లో భక్తులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ భక్తి వాతావరణంతో కళకళలాడింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోనండి. ఎవరు కూడా మాట్లాడవద్దు. సంవత్సరంలో మిగిలిన దేవతలందరూ కూడా ఉంటారు, కానీ వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా సంవత్సరం దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి స్మరణ చేసుకుంటూ కూర్చొని అమ్మవారి హోమాన్ని వీక్షించండి అమ్మా. శ్రీకంఠకరుణాసింధో హీనబంధో జగత్పదే భూరి గర్భితామలసికాం సౌక్లీం కలాం బిభ్రవీం సౌవర్ణాం బలధారణీం వరసుదాం భవనాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకాశం విరాం సద్భోషితాం ఉజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాం పరగలాం శ్రీచక్ర సంచారిణీం మహావారాహి దేవతాభ్యో నమః. మీకు
ఇచ్చిన హవిస్సుతో కూడా హోమంలో కూర్చున్న వాళ్ళు మీ 3000కి ఎంత వస్తారో అంత మాత్రమే తీసుకొని హోమంలో వేయండి. మీరంతా కూడా మనసులో నమో వారాహి దేవి నందు ఇది మన అమ్మవారు అనేది యాగం చేస్తున్నారు. ఈ 10 మంది కలిసి అంతా బాగా ఇది రెండోసారి అంట చేసేది. నాకు కూడా తెలియదు, చేసుకుంటామన్నా అంటే చేసుకోలేదు స్వామి, నేను నా సహకారం కూడా నేను ఇప్పిస్తా మా పుట్టేళ్ళతో కూడా, మీకు ఏమైనా డబ్బులు కూడా అవసరం అని చెప్పండి అని చెప్పిన. అందరూ సరే అని ఈ యాగాలు మొదలు పెట్టినారు. అందరు ఆడోళ్ళు భక్తాదులు అందరూ వచ్చేది బాగా ముక్కొని డైలీ 9 రోజులుగా బాగా నిర్విఘ్నంగా చేసినారు. అట్నే సహకారాలు మా మూలవటానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామనుకున్నాము. బాగా గుడి అభివృద్ధి చేయాలనుకున్నాము. దీనికి ఎవరైనా సహాయపడాల్సింటే సహాయపడండి. మఠం అక్కడ వనంలో పోయి మూలమఠంలో పోయి కార్తీక వనభోజనం చేస్తే ఎంతో పుణ్యమని ప్రతి ఒక్క ఇంటి ఆడ మహిళ కోరుకున్న శుభమైనటువంటి స్థలం ఇది. ఈ క్షేత్రంలో దాదాపు 3 కోట్ల వ్యయంతో దేవస్థాన ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే మీ కుటుంబంతో వచ్చి దేవస్థాన నిర్మాణ పనులు చూసి ఖచ్చితముగా మీ వంశము మీ తరతరాలు అంతా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనస్సంకల్పంతో బాగుండాలన్న సంకల్పంతో మీరు వచ్చి ఆలయ అభివృద్ధిలో ధన వస్తు రూపేణ ఏదైనప్పటికీ దేవస్థానం వారికి తగిన మొత్తంలో మీరు చెల్లించి ఆ యొక్క దేవస్థాన పునర్నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో కూడా మీరు మీ కుటుంబం అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంకల్పం చేసుకోవాలి. మూలమఠంలో మనం దేవాలయం నిర్మాణంలో పాత్రులమవుదాం, మన వంతుగా ఎంతో కొంత సేవ చేద్దామనే సంకల్పంతో మీరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ పోలీసు నిర్బంధాల మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పోలీసులు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేపట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బంద్ నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివకుమార్, పీసీయూ జిల్లా కార్యదర్శి సురేష్ లను 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సెలవులు ప్రకటించగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ అరెస్టులు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, నీట్ లీక్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీటి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై స్పందించకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఐ తదితర విద్యార్థి యోజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్థను
నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సొంత జిల్లాకు చెందిన న్యాయశాఖ మంత్రి సమక్షంలోనే న్యాయవాదులు వీధిన పడే పరిస్థితి రావడం దారుణమని న్యాయవాదులు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షకు లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయవాదులు భారీగా హాజరయ్యారు. అదేవిధంగా రిలే నిరాహార దీక్షలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. సందర్భంగా పలు న్యాయవాదులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ అందించారని, కానీ కూటమి నేతలు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నాయకులు మండిపడ్డారు. వెంటనే జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని, న్యాయస్థానాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, ఉచిత న్యాయ సేవల కోసం ప్రతి కోర్టులో లీగల్ కియోస్కోలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లు చేశారు. హైకోర్టు వెంటనే 10,000 రూపాయలు జూనియర్ న్యాయవాదికి వెంటనే వెంటనే సిపిఐఎంఎల్ పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ ప్రతి జూనియర్ న్యాయవాదికి 10,000 రూపాయలు ఇస్తామని హామీని ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ డిమాండ్లను వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని ఈరోజు లీగల్ సెల్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. అలాగే ప్రతి న్యాయవాది చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు జీవో రూపకంలో ఉంది, కానీ 2024 నుంచి ఏ ఒక్క న్యాయవాదికి మీరు చెప్పిన విధంగా 10 లక్షలు ఇవ్వడం లేదు. గత గవర్నమెంట్లో అయితే 4 లక్షల రూపాయలు మా బార్ అసోసియేషన్ 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి యొక్క నిధుల ద్వారా సమకూర్చి 8 లక్షలు ఇచ్చేవాడు. మీరు 10 లక్షలు ఇస్తామన్నారు. జీవో పేపర్కు పరిమితమైందే కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయవాదుల అభ్యున్నతి కోసం, జూనియర్ న్యాయవాదుల కోసం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ కింద ఇచ్చేవారు. అలాగే మన అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ ఫండ్కు దగ్గర 100 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే చనిపోయిన న్యాయవాద కుటుంబాలకు కూడా ఆర్థిక ఇన్సూరెన్స్, వాళ్ళ కుటుంబాలకు ఇన్సూరెన్స్ కొరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కేటాయించడం కూడా జరిగింది. గత ఎలక్షన్లలో మన కూటమి ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు 10,000 ఇస్తామని ఒక హామీ, అలాగే కర్నూలుకు హైకోర్టు మేము హైకోర్టు అడిగాము, హైకోర్టు బెంచ్ ఇస్తామని ఒక హామీ, అదే కాకుండా న్యాయవాదుల సంక్షేమం కొరకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి మన లాయర్ సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా విస్మరించి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా జాప్యం చేస్తుంది.
కాబట్టి వీళ్ళు ఏదైతే న్యాయంగా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినారో అవన్నీ అమలు చేయాలనే దానికోసమే ఈరోజు ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళ కోరికలపై, న్యాయమైన కోరికలపై స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దీక్షలో కూర్చున్న న్యాయవాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. న్యాయవాదులకు మరి ప్రభుత్వము ఇంటి స్థలాలుగా ఇచ్చి ఇండ్లను నిర్మించాలని, అలాగే ప్రత్యేక న్యాయవాదుల కాలనీ ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణమే అమలు చేయాలని, నేటి ప్రభుత్వాలు న్యాయవాదుల పట్ల కొన్ని సందర్భాల్లో విచక్షణ రహితంగా మరి దాడులకు కూడా పూనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో న్యాయవాదుల రచన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, మరి మా న్యాయవాదుల మరణానంతరం చెల్లించేటువంటి ఎక్స్గ్రేషియాను 10 లక్షల రూపాయలకు పెంచాలని. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన పెద్ద గంటలను దుండగులు అపహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామి నాగలకట్టలో ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహించి ఆలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన సుమారు 5 పెద్ద గంటలు చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దేవాలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి, దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పవిత్ర స్థలాల్లో చోరీలు జరగడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. నంద్యాల రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయనందు ఈ నెల 25వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ బాబాసార్ క్షత్రియ సమాజ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల సంఘ అధ్యక్షులు షణ్ముఖరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయనందు ప్రతి ఏడాది తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జూలై 25వ తేదీ స్వామివారి కళ్యాణం మరియు గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ బాబాసార్ క్షత్రియ సమాజ సభ్యులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామినే నమః. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి భక్తాగ్రేసులకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం తరపున మరియు భావసార క్షత్రియ సమాజ్ మరియు భావసార క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శనివారం అనగా 25/7/2026 సంవత్సరం అనగా వచ్చే శనివారము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం నందు శ్రీ రుక్మిణి పాండురంగ స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవము జరపాలని చెప్పేసి కమిటీ నిర్ణయించున్నందున
ఈ కళ్యాణానికి ప్రతి నంద్యాలుండే ప్రతి కుటుంబం నుంచి కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు ప్రాతురవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ఈ గణేష పూజ నుంచి ఉదయం ప్రారంభమై 10:39 నిమిషములకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము ప్రారంభమై అదేవిధంగా 11:05 నిమిషాలకు గ్రామోత్సవం ఉంటుంది. ఈ గ్రామోత్సవము నంద్యాలలో ఉన్నటువంటి పట్టణ పురోహితుల గుండా వెళ్తుంది. అదేవిధంగా రాత్రి మహామంగళహారతి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నంద్యాలలో ఉన్నటువంటి భక్తాగ్రస్తులందరూ కూడా పాల్గొని ఈ మంచి కార్యక్రమాన్ని పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం తరఫున నంద్యాల ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తయిన వరకు సహకరించినటువంటి భక్తాగ్రస్తులకు ఆర్థికంగా అదేవిధంగా సేవకులుగా రకరకాలుగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి వారికి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం తరపున భావసార క్షత్రియ సమాజ్ మరియు సేవా సమాజ్ తరపున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు కృప ఫలితము ఉండాలని చెప్పేసి వారి అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే ఈ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజు వీధిలో దాదాపు 100 సంవత్సరాల పై చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణం మాదిరి పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఉంది. దీన్ని కూడా తిలకించి జయప్రదం చేయాలని చెప్పేసి సవిఘ్నంగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ పాండురంగ స్వామినే నమః. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరి ఓం. భక్తాదులందరికీ తెలియజేయడమేమనగా నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం రంగరాజు వీధిలో ఉన్నటువంటి మన పాండురంగ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినదే. ఆషాఢ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని అనగా శనివారం 25వ తేదీ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవము జరుగుతును. ఉదయము అభిషేక కార్యక్రమములు తర్వాత గణపతితో ప్రారంభమయ్యి కళ్యాణ మహోత్సవము గ్రామోత్సవము ముఖ్య పురోహితుల గుండా జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా భారతి కార్యక్రమం నంద్యాలలో కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మాధవ్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు షేక్ చాందిని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలుస్తోంది. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని నాయకులు తెలిపారు. గోపవరం గ్రామం గొల్లపేటలో మురికి నీరు రహదారిపైకి చేరి ప్రజలు అంటురోగాలకు గురవుతున్నారని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మహిళా మోర్చా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టా బేసిస్ చేసుకొని మున్సిపల్ వాళ్ళు ఇల్లు సబ్సిడీ చేసి 2 ఖాళీలు సృష్టించి డబుల్ ఫోన్ మద్దతు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎట్టకేదో పై అధికారులకు అర్జీ పెట్టగా ఒక్స్ఫోర్డ్ అని దొరుకుతున్నాను. ఆయన వాళ్ళు కట్టిన ఇంటికి ఒక్స్ఫోర్డ్ ఎట్లా వస్తుంది? ఒక్స్ఫోర్డ్ నేను అది కూడా పెట్టాను. ఒక్స్ఫోర్డ్ 23/2 నెల టీజాటస్లో సభలో ఇట్లా ఇట్లంటే మున్సిపల్ ఫోన్ చేసి కమిషనర్కు ఏమైనా రోజు దిద్దుకున్నారు ఏం సమస్య అంటే అమ్మ ఆయన ఏం డబ్బులు కట్టలే మేము కట్టి డబ్బులు పచ్చురాసి తిన్నాము 30,000 ఊరికి ఎందుకు నాకు కట్టే డబ్బులు మీడియా మిత్రులకు నమస్కారం. ప్రతి వారం జనతా వారధి అనే పేరుతో ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే పీజీఆర్ఎస్ అనేది ఉందో అదే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో సోమవారం రోజు ఇచ్చే సమస్యలను శుక్రవారం రోజు జిల్లా కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అన్ని సమస్యలను ఫిర్యాదులను స్వీకరించడం, వాటిని ఏ డిపార్ట్మెంట్కు ఉద్దేశించి కంటెంట్ రాయాలి అని ఒక పద్ధతిగా ఆర్డర్లో వారి నుంచి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి జతపరచడం,
మరి అది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా లెటరేట్ మీద కలెక్టర్ గారికి ఇవ్వడం, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ద్వారా సమస్యల పరిష్కారం కొరకు దానిని ఫైల్ ఫాలోఅప్ చేయడం, మరి దాని పురోగతిని తెలుసుకోవడం, ఆ పురోగతిని వారికి కూడా ఇచ్చిన ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం, సమస్య చివరి వరకు పరిష్కరించేంత వరకు కూడా ఫైల్ ఫాలోఅప్ చేయడం వల్ల జిల్లాలోని అనేక మంది ఫిర్యాదుదారులు కూడా ప్రతి వారం కూడా స్పందన పెరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం వల్ల వాళ్ళు ఫిర్యాదులను పర్యవేక్షిస్తున్నారు, దాని పురోగతి తెలుసుకుంటున్నారు అనే నమ్మకం ప్రజలకు పెరిగి ప్రతి వారంలో భాగంగా ఈ వారం కూడా దాదాపుగా 11 అర్జీలు వచ్చాయి జిల్లా వ్యాప్తంగా. ఎక్కువ కూడా దాదాపుగా రెవెన్యూకు సంబంధించినవి వస్తున్నాయి. రీసర్వే జరిగిన దాంట్లో విస్తీర్ణాలు తగ్గడం, అలాగే ఆన్లైన్లో కొంత సమస్యలు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడం, మిగిలిన సమస్యలు కూడా అర్హులైన కూడా కొంతమందికి ప్రభుత్వ పథకాలకు ఉదాహరణకు పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లులు కానీ అనేక సమస్యల మీద మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అన్ని సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో వెంటనే పనులు కూడా చేపించడం చాలా బాధ్యతగా అధికారులు స్పందిస్తున్నారు. మరి ఉదాహరణకు నిన్న పోయిన ఆదివారం రోజు క్రాంతినగర్లో వార్డు పర్యటనలో భాగంగా క్రాంతినగర్లో అక్కడ స్థానిక ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొని రాగా డ్రైనేజీ సమస్యలు ఆ సోమవారం రోజు కలెక్టర్ గారికి వివరించగా మరుసటి రోజే మంగళవారం రోజు నుంచే డ్రైన్ పనులు మొదలు కావడం, అక్కడ స్థానిక కాలనీ వాసులు చాలా ఆనందంతో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వానికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రతి సమస్యను పూర్తిగా దాని మీద ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి జనతా వారధికి కన్వీనర్గా కసెట్టి చంద్రశేఖర్ గారు, కో కన్వీనర్గా పసుపుల రవీంద్ర కుమార్ గారిని అదే బాధ్యతలో వారిని నియమించి ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు విషయాలు తెలియజేసి వారి తృప్తికి మేము కారకులైతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి రాలేని వారు ఎక్కడికక్కడ జిల్లాలోని ప్రతి మండలంలో కూడా సమస్యలు స్వీకరిస్తారు. వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని భరతమాత ఆలయం నుండి మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే సమర్పించారు. భరతమాత గుడి నుండి మేళతాళాల నడుమ ప్రారంభమైన ఈ ఊరేగింపు టెక్కీలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంది. అక్కడ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పుట్టింటి పట్టు చీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోయాయి. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే ఈ పూజా కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ కొనసాగుతోంది. భారతమాతా దేవాలయం, శివరామ సహిత భారతమాతా దేవాలయం కట్టడానికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి, భరతమాతకు, పార్వతీదేవికి, సీతమ్మ వారికి గుడి బియ్యము, చీర, సారెతో ఘనంగా మహిళలకందరితో ఈరోజు ఈ ఉత్సవం చేస్తున్నాం. భారతమాత దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా భారతమాతకు, పార్వతీదేవికి, సీతా
మహాదేవికి ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతోంది. ఇందులో పాల్గొన్నందుకు మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వర్షాలు కూడా బాగా పడాలని, ఈ సంవత్సరము పంటలు బాగా పండాలని అమ్మవారికి మేము కోరుకుంటున్నాం. శ్రీశైలంలోని ఏపీ టూరిజం రూప్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తులు మెట్ల మార్గంలో పాతాళగంగకు వెళ్లాలంటే ఈ రూప్ ద్వారా తీగ మార్గంలో ప్రయాణించి పాతాళగంగ వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేసేవారు. అయితే ఏపీ టూరిజం రోప్ వే నిర్మాణం జరిగి సుమారు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా భద్రతా ప్రమాణాల్లో భాగంగా రోప్ వే మెకానికల్ మెయింటెనెన్స్ పనులను అధికారులు నిర్వహిస్తున్నారు. రోప్వే నిర్వహణ పనులలో భాగంగా సుమారు 30 రోజుల పాటు పాతాళగంగ సర్వీసులు నిలుపుదల చేశారు. రోప్వేలోని క్యాబిన్స్, రోప్స్, మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేపట్టారు. ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల తాకిడి కూడా స్వల్పంగా తగ్గడంతో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తే రానున్న మరో 10 సంవత్సరాల వరకు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా భక్తుల భద్రతకై రోప్వే మెకానికల్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని భక్తులు గమనించి సహకరించాలని అధికారులు ప్రెస్ నోట్ ద్వారా కోరారు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నారండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్